ఈ విజయ్ అనే నేను చెన్నైలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం, మంత్రులుగా 9 మంది, వారి వాగ్దానాల అమలుకు వేదికపైనే విజయ్ శ్రీకారం, ఉచిత విద్యుత్, మహిళా భద్రత, డ్రగ్స్ కట్టడికి సంబంధించిన ఫైళ్లపై 3 సంతకాలు. నేను రాజరిక కుటుంబం నుంచి రాలేదు అంటూ, అవినీతికి పాల్పడే ప్రసక్తి లేదు అంటూ ఆయన గట్టిగా మాట్లాడారు. ఇక సార్ ప్లీజ్ మీ ఏనుగులు మీకు ఇచ్చేస్తాం, ఒకటి గుడ్డిది, మరొక పిచ్చి ఏనుగుతో వేగలేకపోతున్నాం, ఏడాదిగా ఒక కుంకి ఆపరేషన్ కూడా సరిగా చేయని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు మంచిగా కర్ణాటక వెళ్ళి ఏనుగులను పట్టుకొచ్చారు కదా, అది ఆ ఏనుగులు మాకు వద్దు బాబు అని మళ్ళీ కర్ణాటక పంపించేస్తామని అంటున్నారంటే ఏపీ అధికారులు. సమీకరణకు భూములు ఇవ్వం, ఉండవల్లిలో రాజధాని రైతుల తీర్మానం. రైతులెవరు రాజధానికి వ్యతిరేకం కాదు, అయితే ప్రభుత్వం తన స్వార్థం కోసం రైతుల మధ్య చిచ్చు పెడుతోందంటూ ఉండవల్లిలో భూ సమీకరణ పేరుతో ఇష్టారాజ్యంగా భూములు తీసుకుంటున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. ఇక సీఎం సన్నిహితులకైనా జాక్పాట్, లాటరీ ద్వారా ప్లాట్ కేటాయింపు తీరును ప్రశ్నిస్తున్న రాజధాని రైతులు. నీరుకొండలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు కూతురు 5.39 ఎకరాలు సిఆర్డీకి అప్పగింత. సో అంటే అప్పట్లోనే రకరకాల ఆరోపణలు వచ్చాయి, ముందస్తు సమాచారంతో కొనుగోలు చేశారని. మరి వీళ్ళు కూడా ఎట్లా కొన్నారో అప్పటికే కొన్నారట, నీరుకొండలో కొన్నారట. కొంటే దానికి ఫలితంగా వెస్ట్ బైపాస్కు పక్కనే 1500 గజాల చొప్పున 2, 1000 గజాల చొప్పున మరో 2 నివాస ప్లాట్లు కేటాయింపు. ఎస్ఆర్ఎం వర్షికి ఎదురు కూడల్లో 600 గజాల చొప్పున ఇంకో 2 వాణిజ్య ప్లాట్లు. చంద్రబాబు సన్నిహితులైన బెదవాడ రమేష్, ధనేకుల సుబ్బారావు కుటుంబ సభ్యులకు ఇదే రీతిలో ప్రాధాన్యం. సచివాలయానికి కూతవేటు దూరంలో సీఎం ఇంటికి సమీపంలో ప్లాట్ల కేటాయింపు. సో దీనికి సంబంధించి ఆధారాలతో సహా సాక్షిలో ప్రముఖంగా వచ్చింది. మరి డబ్బులు ఊరికే రావని అంటారు కదా, సహజంగానే మరి ఆంధ్రజ్యోతి వారు దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఇక చంద్రబాబు 30వ హస్తిన బాట పడుతున్నారట. నేడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సీఎం, అమిత్ షాతో భేటీగానున్న చంద్రబాబు ఆ తర్వాత సిఐఏ సమిట్లో హాజరవుతారట. అలాగే రైట్. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే, తెలంగాణను ప్రధానమంత్రి గారికి సంబంధించిన వార్తల్లోకి వెళ్తే, అబ్కీ బార్ తెలంగాణ, బెంగాల్ ప్రకంపనలు ఇక్కడ కనిపిస్తున్నాయి, వచ్చే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలుస్తాం అంటే టార్గెట్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్లేనా. మీ పెద్ద మనసు చాటుకోండి అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. సంపూర్ణంగా సహకరిస్తామంటూ నాతో రా అని చెప్పడం ద్వారా ఏమిటి ఆయన ఆంతర్యం? ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నట్టుగా బీజేపీ కాంగ్రెస్ కలిసే ఉన్నాయా అనేటువంటి ఆరోపణలకి ఆస్కారం వస్తోందా? ఏపీలో ఎట్లయితే కాంగ్రెస్ బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయో, విమర్శలు ఉన్నాయో, అంటే ఎన్డీఏ పార్ట్నర్ అని టీడీపీతో కలిసి ఇక్కడ కూడా అట్లాంటి ఆలోచన ఏమన్నా జరుగుతుందా? రేవంత్ రెడ్డి గారిని ఆకర్షిస్తున్నారా అన్న ఒక వ్యాఖ్యలు అయితే ప్రచారం అవుతున్నాయి. కాంగ్రెస్ పరాన్నజీవి, ఆ పార్టీకి ద్రోహం చేయడం మాత్రమే తెలుసు, మిత్రపక్ష డిఎంకేకి వెన్నుపోటు పొడిచింది అంటూ ప్రధానమంత్రి గారు బెంగళూరులో అన్నారు. ఏడాది పాటు బంగారం కొనద్దు, ప్రపంచవ్యాప్తంగా ఇంధన విపత్తు నెలకొంది, అందరూ పొదుపుగా వాడుకోవాలి, తెలంగాణ బీజేపీదే, కాంగ్రెస్ బారస విఫల వాగ్దానాలతో తెలంగాణ ప్రజల్లో సహనం నశించిందంటూ ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. కుటుంబ పార్టీలు ఇదని కూడా ఆయన అన్నారు. ఆత్మీయ కలయిక, అనుభూతుల వేదిక అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి ప్రధానమంత్రి మోడీ గారు వెళ్ళారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు ఆ ఇంటికి వెళ్ళి. సో మరి ఈ 2 పార్టీలు కుటుంబ పార్టీలు కాదా అన్న డౌట్ సహజంగానే వస్తుంది. తెలంగాణ బీజేపీదేనే ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మీరు మాతో కలిసి నడవడమే తెలంగాణకు మంచిది, సీఎం రేవంత్తో నవ్వుతూ వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ. నాతో కలవండి, రేవంత్కు మోడీ ఓపెన్ ఆఫర్, కాంగ్రెస్ అని అన్నారు. అయితే నమస్తే తెలంగాణలో దీని మీద ఆర్థిక సంక్షోభంలో దేశం, డేంజర్ బెల్స్ మోగించిన ప్రధాని, ప్రజలకు దేశభక్తి పరీక్ష పెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇక కుటుంబ పాలనలో ఉంది బందీ అంటూ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్లపైన కిషన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలపై పోరాటం, బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మరి కుటుంబ పార్టీల వాళ్ళ ఇళ్లకి చంద్రబాబు గారి ఇంటికి, జనసేన పవన్ కళ్యాణ్ గారి ఇంటికి స్వయంగా ప్రధానమంత్రి గారు వెళ్ళి వచ్చారు. సో అదొక ఆసక్తికరం. మోడీ కాల్స్ ఆన్ నాయుడు, పీకే అండ్ సివిక్ పోల్ బజ్. హైదరాబాద్లో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల నిమిత్తం ప్రధానమంత్రి గారు చర్చించారా అక్కడికి వెళ్ళనే టాక్ నడుస్తోందని
దక్కన్ క్రానికల్ రాసింది. సంజయ్ కొడుకుపై పోక్సో కేసు, మైనర్ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు, 17 ఏళ్ల బాలికను ట్రాప్ చేసి మద్యం తాగించి వేధించినట్లు ఫిర్యాదు, బాధిత కుటుంబం ఆరోపణలతో కేంద్ర మంత్రి కొడుకుపై ఎఫ్ఐఆర్, రాజీ కోసం బెదిరింపులు, విననందుకు బాధితురాలిపైనే హనీ ట్రాప్ అంటూ ఉల్టా కేసు పెట్టారని నమస్తే తెలంగాణ ప్రముఖంగా ఇచ్చింది. మిగతా వాటికంటే పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ చేసి 3 రోజులు గడిచినా అరెస్ట్ చేయరా, బండి కొడుకుపై సైబరాబాద్ పోలీసులు విచిత్ర ధోరణిని కూడా వాళ్ళు ఇచ్చారు. పోక్సో కేసు నుంచి తప్పించే కుట్ర జరుగుతోందని కూడా వీళ్ళు ఆరోపించారు. అయితే బండి సంజయ్ గారు ఇందాక విన్నాం కదా, ఇదంతా కుట్ర అని ఆయన చెబుతున్నారు. తల వంచుకునే పని చేయను అని ఆయన గట్టిగా చెబుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల పునాదులు కదులుతున్నాయని కూడా ఆయన అన్నారు. తెలంగాణలో రాజకీయ మార్పునకు నాంది అని రామచంద్రరావు గారు వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ హయాంలో ఒక మైనర్ మీద రేపు జరిగితే అప్పట్లో మన రఘునందన్ రావు గారు ప్రస్తుత ఎంపీ చాలా తీవ్ర స్థాయిలో విరుసుపడ్డారు. ఇప్పుడు మాట్లాడట్లేదే కేంద్ర మంత్రి గారి అబ్బాయి మీద అని ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. ఇక శ్రీనివాస్ ఉత్తరాంధ్ర ఆయన మహిళల అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ వాలంటీర్లపై లేనిపోని నిందలు మోపిన మన సనాతన స్టార్ ఇప్పుడు కేంద్ర మంత్రి కొడుకుపై పోక్సో కేసు నమోదైన విషయంపై ఎలా స్పందిస్తాడో కేంద్ర నిఘా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం అంటూ కథనించారు. దీంతోపాటే కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో చేరి సీఎంలు అయినటువంటి వాళ్ళ జాబితా, ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో ఇంక్లూడింగ్ సువేందు అధికారి మీద గతంలో ప్రధానమంత్రి మోడీ గారు చేసిన వ్యాఖ్యలు అవన్నీ కూడా వీడియోలు తిరుగుతూ ఉన్నాయి.